అధికారంలో ఉంటే తొడగొట్టి సవాళ్లు, అధికారంలో లేకపోతే కాళ్ల బేరాలు. మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేతగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా అసెంబ్లీలో ఫన్నీ స్పీచ్లతో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయపడిన ఆయన ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు. కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లారెడ్డి అవి బయటపడగానే వాయిస్ మార్చేశారు. సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ఆయన భేటీ అవ్వడంతో కాళ్ల బేరానికి రెడీ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి తనకు మాత్రమే సాధ్యమైన మాటల దూకుడుతో ఫైర్ బ్రాండ్ గా ఫోకస్ అవ్వడానికి తెగ తాపత్రయపడ్డారు. చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలతో ట్రెండింగ్ లో ఉండడంలో ఆయనకు సాటి మరొకరు లేరనే చెప్పాలి. పాలమ్మి పూలమ్మి ఇంత పైకి వచ్చానంటూ మొన్నటి వరకు చెప్పుకున్న మల్లారెడ్డి అసలు భాగోతం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆయన పడిన కష్టం అంతా కబ్జాలు చేసేందుకే అన్న ఆరోపణలు నిజాలే అని తెలుస్తున్నాయి. కారణం ఆయన కాలేజీలన్నీ అక్రమ కట్టడాల జాబితాలో ఉండడమే. ఎన్నికల ముందు వరకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన మల్లారెడ్డి ఇప్పుడు స్వరం మార్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన మల్లారెడ్డి ఇప్పుడు టోన్ మార్చేశారు. ఆనాడు అధికారం ఉంది కదా అని తొడగొట్టి సవాళ్లు చేసిన వ్యక్తే ఇప్పుడు అధికారం చేజారగానే దిగివచ్చి కాళ్ల బేరాలు మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మల్లారెడ్డిపై కేసు నమోదైంది. గిరిజనుల భూమి కబ్జా చేశారని షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో సర్వే నెంబర్ 33, 34, 35లలో గల 47 ఎకరాల 18 గుంటల భూమిని మల్లారెడ్డి పేర రిజిస్ట్రేషన్ అయింది. దానిపై భూమి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. మల్లారెడ్డిపై అలా కేసు నమోదైందో లేదో వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తనకు బాగా క్లోజ్ అని కామెంట్స్ మొదలుపెట్టారు మల్లారెడ్డి. ఎన్నికల సమయంలో భూ కబ్జాలు, బ్రోకర్ పనులు చేశావని రేవంత్ రెడ్డి ఆరోపిస్తే వాటిని నిరూపించమని మల్లారెడ్డి తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమాలపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. ఏకంగా చెరువును పూడ్చి కాలేజీ బిల్డింగ్ నిర్మించారన్న ఆరోపణలతో బరిలోకి దిగిన అధికారులు సర్వేలు చేసిన అనంతరం మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాలతో అక్రమ కట్టడాలను కూల్చేశారు. మొదట కేసుతో స్వరం మార్చిన మల్లారెడ్డి ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ నేత సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. అది కూడా తన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి. దీంతో ఇద్దరు వేం నరేందర్ రెడ్డితో ఎందుకు భేటీ అయ్యారనే అంశం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ప్రచారం కూడా మొదలైంది. లేదు కూల్చివేతల్ని ఆపాలని కోరేందుకే కలిశామని వారంటున్నారు. వేం నరేందర్ రెడ్డితో భేటీ తరువాత కేటీఆర్ ను కలిశారు మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి. తాము పార్టీ మారబోవడం లేదని వివరణ ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అంతకుముందు తన కొడుకు భద్రారెడ్డి కోసం డిమాండ్ చేసిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ వద్దని చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాదు మల్కాజ్గిరి లోక్సభ నుంచి పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే భద్రారెడ్డిని మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేయించేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు మల్లారెడ్డి. సడన్ గా మల్కాజ్గిరిలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మల్లారెడ్డి ఎందుకు నిర్ణయం తీసుకున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమ అక్రమాలు బయటికి రావడంతో ఓడిపోతామనే భయంతోనే మల్లారెడ్డి పోటీకి దూరంగా ఉన్నారా, లేక మల్లారెడ్డి పూర్తిగా కాంగ్రెస్ సర్కారుకు సరెండర్ అయిపోయారా? కాళ్లబేరంలో ఇది పరాకాష్ట అనే చర్చ జరుగుతోంది.